2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సరే, ఒక భర్త అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పడమే కాకుండా అది తప్పు అని భార్యకు కూడా అర్థమైపోయింది. అర్థమైంది. అది ఎందుకు అని అడగబోయే సందర్భంలోనే ఇంక నువ్వు మారవా అని భర్త ఆ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని బ్లేమింగ్ అనుకోవాలా? లేదు అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక భార్య కామ్ అయిపోయింది సార్. ఇలాంటి సందర్భాన్ని ఎలా మనం డీల్ చేయొచ్చు అంటారు? చాలా ఇంపార్టెంట్. ఎవరు తప్పు చేసినా ఈ ప్రపంచం రూల్ అది. తప్పు చేసినవాడు ముందు గొడవ పడతాడు. వాడు అసలు మిస్టేక్ ఎలాగైనా తోసేసి మన రోడ్ మీద కూడా చూస్తుంటాం. వాడొచ్చి రాంగ్ రూట్లో వచ్చి మనని కోపంగా చూస్తుంటాడు. సో అలాగా జనరల్ సైకాలజీ ఏంటంటే తప్పు మనిషి ఒప్పుకోడు. ఎప్పుడు కూడా అది ఈగో ఆపరేట్ చేయడం వల్ల డైరెక్ట్గా నేను తప్పు చేశాను అని ఒప్పుకునే కష్టం ఉంటుంది. కొంతమంది హ్యాబిచువల్గా దే హ్యావ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ నేను చేసిందే జరగాలి, నేను అన్నదే కరెక్ట్ అనేటట్టుగా నార్సిసిస్టిక్గా ఉంటారు కొంతమంది. కొంతమంది దే ఆర్ లైక్ ఒక స్టేజ్ ఆఫ్ విరక్తి వచ్చేసి ఇంతే నేను ఇట్లాగే ఉంటా అని తెగించే టైప్ ఉంటారు. థర్డ్ వచ్చేసి నేను ఎంత చేస్తున్నా సరే పడి ఉంటుంది కాబట్టి ఆమె అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అనే దాంట్లోంచి ఆపరేట్ చేస్తారు. ఇంకొక టైప్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఎంత పీక్ వరకు లాగి తీసుకెళ్ళగలము అండ్ వాళ్ళ సైడ్ తప్పు ఉంది కాబట్టి నేను కూడా తప్పు చేయొచ్చు. వీళ్ళని ట్రాక్ బ్యాక్ చేస్తే మాకు ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ఇట్లా కౌన్సిలింగ్ కోసం దేనికోసం వస్తారు, ఆమె చెప్తుంది మా ఆయన ఇట్లా చేశాడండి, అట్లా చేశాడండి, అట్లా చేశాడండి. వెన్ అతని సైడ్ నుంచి వర్షన్ విన్నప్పుడు నిజంగా అప్పుడు ఆమె అంది అంటే అన్నావా అమ్మ నువ్వు అంటే అన్నాను అంటుంది. సో ఆమె అప్పుడు తప్పు మాట్లాడింది కాబట్టి నేను ఇప్పుడు తప్పు చేయొచ్చు అనే దాంట్లోకి వెళ్తారు. జనరల్ ఇట్లా ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వచ్చింది, ఆర్ ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆర్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇట్లా ఏదున్నా సరే నా భార్య నాతో సరిగ్గా లేదు కాబట్టి నేను ఇలా చేయడం కరెక్ట్. ఇది మనకి ఫండమెంటల్లీ ధర్మంలోనే రాంగ్. ఏంటంటే నువ్వు తప్పు చేయడానికి గల కారణం ఎవరి మీద తొయ్యలేవు. తప్పు ఈజ్ తప్పు, అంతే. నేను రాంగ్ రూట్లో వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. నాకు అంటే ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది, నాకు పెట్రోల్ తక్కువ ఉందని చెప్పిన కారణం రాంగ్ ఈజ్ రాంగ్. అలాగ ఎవరి మీదో తోయడానికి చూస్తారు. అదే భార్యాభర్తల మధ్యలో వచ్చినప్పుడు నా ఈగో ఎక్కువైనప్పుడు నేను డెఫినెట్లీ నువ్వేదో తప్పు చేసావు అని పుష్ చేయడం ఈజీ. అండ్ ఈ గొడవ ఎంత ఎక్కువ వెళ్ళిపోతుందంటే అన్నీ అటు తిప్పి ఆ పాయింట్కి వస్తాడు, నువ్వు చేసావు అని. అండ్ కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళు నువ్వు మారవా ఇంకా అనేసరికి అయ్యో నేను తక్కువ ఉన్నాను, నేను నా హస్బెండ్కి ఎడిక్వేట్ లేను, నేను తనని సాటిస్ఫై చేయడానికి, తనతో హ్యాపీగా ఉంచడానికి, తనని నేను బాగా చూసుకోవడానికి నేను ఇంకేం చేయొచ్చు అని ఇంకా 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 సెల్ఫ్ కరెక్షన్లోకి వెళ్ళిపోతారు, విచ్ ఈస్ ఆల్వేస్ కాంప్లికేటెడ్. ఒకసారి తప్పు అని తెలిసాక ఎంకరేజ్ చేసి దాన్ని ఒప్పుకుని పర్లేదులే మనుషులందరూ తప్పు చేస్తారని కొన్నిసార్లు మనం ఎంత లీనియంట్ అయిపోతామంటే అది 10, 15, 20 టైమ్స్ అయినా ఫర్గివ్ చేయి అనే దాంట్లో దే విల్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. తీసేసుకుంటారు, ఓకే ఏం కాదులేని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. సో నెవర్ అలౌ దట్. ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1 or 2 ఛాన్సెస్ వేర్ నీ బౌండరీలో ఉంటేనే, నీ బౌండరీ దాటి వెళ్ళాక డోంట్ అలౌ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దేశం మీద ఎవడు మాట్లాడినా ఒప్పుకోను, అది నా బౌండరీ. నా కంట్రీ బ్యాడ్, నా భారతదేశం ఎవరన్నా ఇక్కడ కంటే అక్కడ బాగుంటుంది అన్నట్టు పోరాటే అంటాం. నాకు అవసరం లేదు, దట్ ఈజ్ మై లిమిట్. నేను నా దేశాన్ని, నా తల్లిని తండ్రిని ఎవరేమన్నా ఊరుకోను, దట్ ఈజ్ మై లిమిట్. అట్లాగా కొన్ని లిమిట్స్ నీకు నువ్వు పెట్టుకోవాలి. అదర్ దాన్ దట్ చిన్నవి ఏమైనా ఉన్న ఇష్యూస్ ఓకే, ఐ కెన్ స్టిల్ ఫర్గివ్ హిమ్, ఐ కెన్ స్టిల్ బీ విత్ హిమ్. కానీ కొన్ని ఎంత పుష్ అయిపోతారంటే ఒక ఆవిడ రీసెంట్గా 32 lakhs 36 lakhs కట్నం కోసము రోజు కొట్టేవాడు, హస్బెండ్ డైలీ కొట్టేవాడు. వాళ్ళ ఇంటికి అమ్మ నాకు ఫోన్ చేస్తే అడ్జస్ట్ కావాలమ్మా, భర్త అంటే అది ఉంటుంది కదా, ఈ టైప్లో, విచ్ ఈజ్ రాంగ్ అంటాను. నీకు చెయ్యెత్తి కొట్టడం వరకు వెళితే రాంగ్, నువ్వు వేరే వాళ్ళతో ఏదైనా లింక్ పెట్టుకుంటే రాంగ్, అంతే. నీకు ప్రూఫ్ ఉందా లేదా, నువ్వు అనుకుంటున్నది యాక్చువల్లీ నిజమా కాదా? చాలామంది హస్బెండ్స్ ఈ టార్చర్ అనుభవిస్తారు.
మీరు చెప్పారు అలా ఉండమని చెప్పి ఆమె నాకు ఎంత ప్రూఫ్ లేకపోయినా సరే, ఏమి కారణం లేకపోయినా సరే, నువ్వు ఏదో తప్పు చేసావు అని ప్రెషరైజ్ చేస్తుంటుంది. దట్ ఈస్ రాంగ్. నీ దగ్గర ప్రూఫ్ ఉండి తప్పు అని తెలిస్తే మాత్రం డోంట్ టేక్ అబ్యూస్. ఏ రకంగానూ అబ్యూస్ తీసుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అబ్యూస్ ఇస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం చెప్తున్నా. 1 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోపం, 2 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసోర్స్ కట్టింగ్. నీకు ఇవ్వాల్సిన రిసోర్సులు కట్ చేస్తాడు. ఓకే, నీకు ఇవ్వాల్సిన రిసోర్సెస్, డబ్బులు కానీ లేకపోతే నీ పిల్లల ఫెసిలిటీస్ కానీ ఇవి కట్ చేయడం స్టార్ట్. ఆర్ థర్డ్ ఫార్మాట్ వచ్చేసి నీ యొక్క సరౌండింగ్ సిస్టమ్స్ని, నీ సపోర్ట్ సిస్టమ్స్ని బ్రేక్ చేయడం. లైక్ నీ ఫ్రెండ్స్ మధ్యలో నీ క్యారెక్టర్ లేదన్నట్టు, లేకపోతే తెలిసిన వాళ్ళకి తనే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని ఇచ్చేస్తారు. 4th వచ్చేసి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. నీకు పిచ్చి ఉంది, నువ్వు మాట వినవు, నీకు కోపం వస్తుంది ఎక్కువ, నీకు రెస్పెక్ట్ లేదు అనేటట్టుగా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లం నీకు ఉండడం వల్ల ఇలా అయిపోతున్నాను అని ప్రెజరైజ్ చేస్తాం. ఇవి జనరల్ ప్యాటర్న్స్ ఆఫ్ వర్కింగ్, హౌ దే ఈ రాంగ్ రిలేషన్షిప్స్లో ఉండో, రాంగ్ తప్పు చేసో అలాంటివి కవర్ చేసుకోవడానికి ఇలా చేస్తారు. ఒక అతని మధ్య బెట్టింగ్ యాప్స్లో సమ్ 23 lakhs ఎంతో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఇంకా వైఫ్ మీద పడి, నువ్వు డబ్బులు పోగొట్టావు బెట్టింగ్ యాప్స్లో పెట్టి అంటే ఊరుకోక, మీ వాళ్ళు కట్నం ఇవ్వలే, మీ వాళ్ళు నన్ను ఎంత చీప్గా చూశారు, మీ వాళ్ళు అప్పుడు ఇస్తా అన్న డబ్బులు ఇంకా ఇవ్వలే. ఇక్కడ పోయింది విషయం మాయమైపోయింది. నీకు ఆల్రెడీ 23 లక్షలే పోగొట్టావు, నీకు ఆ కట్నం వచ్చినా ఏమవుతుంది అంటే నువ్వు మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఈ టైప్లో దే ప్లే గేమ్. సో మానసికంగా మనని ఎఫెక్ట్ చేసే మెథడ్ ఒకటి. అండ్ ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళందరూ చేసే దాంట్లో మన విలువ లేనట్టుగా మాట్లాడతారు. యు ఆర్ నథింగ్, యు ఆర్ చీప్, నేను ఉండడం వల్లే నీకు అంత వాల్యూ వచ్చింది అనేటట్టు, విచ్ ఈజ్ రాంగ్. అండ్ అలాగే సార్, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అంటే ఇప్పుడు నేను అతనితో ఉండాలా ఉండొద్దా, ఇప్పుడు నాకేమో బాధగా అనిపిస్తుంది, అలానే నేను రియాక్ట్ అవుతే అక్కడ నన్నే బ్లేమ్ చేస్తున్నాడు తప్ప అక్కడ నాకు ఎలాంటి ఆప్షన్ కనిపించట్లేదు. మరి ఇలాంటి సందర్భాల్లో డిసిషన్ తీసుకోవాలి అంటే ఎలా చూస్ చేసుకోవాలి? ఇది యూనివర్సల్ క్వశ్చన్ నువ్వు అడిగింది, చాలా ఇంపార్టెంట్. నాకు చాలా మంది అడుగుతారు, మేము డైవర్స్ తీసుకోవాలా వద్దా. ఎవరు డైవర్స్ ఎవరికి ఇస్తారు? భార్య భర్త. ఎవరు చెప్పాలా విషయం? వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలి. ఇది అందరికి ఎక్కించుకోవాలి బ్రెయిన్లోకి. అంటే అప్పుడు ఆ టైంలో మా అమ్మ నాన్న కూడా చెప్పినా రాంగ్. నువ్వు ఏం డిసైడ్ చేసావు? ఒకసారి నువ్వు డిసైడ్ చేసుకున్నాక అంటే అప్పుడు బ్లేమ్ సొసైటీ నన్ను అంటది. ఎవరు? హూ ఇస్ సొసైటీ? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నాక స్టిక్ ఆన్ ఇట్. ఎవ్రీ డెసిషన్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. ఓకే, ఏ డెసిషన్ అన్నా తీసుకో, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ తట్టుకునే ధైర్యం లేనప్పుడు డెసిషన్ తీసుకోకు. నేను డైవర్స్ ఇవ్వాలా వద్దా? నువ్వు కాళ్ళు మూసుకొని ఇస్తే ఏంటి? ఓకే, ఉంటాయి. అది నయమా, నేను ఇప్పుడు అనుభవించడం నయమా? ఓకే, ఇవి ఎవరి పర్సనల్ వాడు. మా దగ్గరకు వచ్చి కూడా యాజ్ కౌన్సిలింగ్ చేస్తున్నాం, మీరు చెప్పండి సార్ డైవర్స్ ఇవ్వాలా వద్దా. చెప్పం అసలు. మేమెవరం చెప్పడానికి? హూ ఆర్ వీ? ఏదైనా ఒక మా ఎక్స్పీరియన్స్తో ఇన్సైట్ ఇస్తాం, ఇలా 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 ఉంటాం. డెసిషన్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. ఎవరైనా అమ్మాయి అబ్బాయి వింటూ డైవర్స్ కోసం వింటుంటే ఈ మాట మీరు ఎక్కించుకోండి తల్లి, ఎక్కించుకోండి నాయన. దట్ డెసిషన్ మీదే. ఎవ్వరూ చెప్పరు, ఎవ్వరూ చెప్పకూడదు. ఏ డెసిషన్ అయినా దానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. బీ రెడీ ఫర్ ఇట్. నేను డాక్టర్ అవుదామని వెళ్తే నేను ఇంజనీర్ కాలేను. మై డెసిషన్ ఇస్ టు బికమ్ డాక్టర్. అందులోకి వెళ్ళినప్పుడు నేను నెలకి 15 ఎగ్జాములు రాయాలి, తప్పదు. దట్ ఈజ్ ఇట్. నాకు నైట్ డ్యూటీలు ఉంటాయి, నేను ఎమర్జెన్సీస్ వస్తే పరిగెట్టాలి, ఉంటాయి, తప్పదు. కాన్సిక్వెన్సెస్ ఉండకూడదండి, అన్నీ కలర్ఫుల్గా ఉండాలి. ఎక్కడవుతుంది? ఈ పాయింట్ ఎక్కించుకోవాలి అందరూ. డైవర్స్ విషయంలో, ఒక ల్యాండ్ కొనాలా వద్దా విషయంలో, ఎందులో ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా వద్దా విషయంలో నీకు ఎవ్వరూ చెప్పకూడదు, నీదే. అండ్ స్టిక్ ఆన్ టు ఇట్. నేను ఒక దాంట్లో డబ్బులు పెడదామని ఇన్వెస్ట్ చేద్దామని అడిగా, పెట్టా, అందులో కాన్సిక్వెన్స్ నేను తీసుకున్నా. ప్రోస్ అండ్ కాన్స్ ఐడియాస్ వస్తాయి, అంతే. అంతకుమించి ఎవ్వరు చెప్పరు. సో ఎవరైనా ఇట్లా డెసిషన్ చెప్తుంటే నువ్వు కూడా కూర్చుని నేనేం చేస్తే బెటర్ అని ఆలోచించుకోవాలి. కన్ఫ్యూజన్ ఉంటే ఒపీనియన్స్ తీసుకోవాలి తప్పితే వాళ్ళ మీద అప్పుడు మీరు అన్నారు కదా, అప్పుడు మీరు చెప్పారు, రాంగ్. ఇది జరగకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.